రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే, అంటే ఉదయం 7 గంటల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే, అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం చాలా పెద్ద ఎత్తున అభిమానులే కానీ, ఇటువైపు కీలకంగా చూసుకుంటే సినీ ప్రముఖులు ఎవరైతే డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, నిర్మాతలు కానీ, ఇలా సినిమా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే తన ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కొద్దిసేపటి కిందటే తాజాగా చూసుకుంటే చిరంజీవి గారు, ఆయన సతీమణి అయిన సురేఖ గారు, అంటే అల్లు అరవింద్ గారి యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో సురేఖ గారు, ఆవిడ రావడం జరిగింది. అల్లు అర్జున్ కలిసి బాధపడడం కూడా జరిగింది. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. అయితే సొంత మేనత్తను చూసి వెంటనే కూడా కన్నీరు పెట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో దాని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిన్న కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే కూడా చిరంజీవి షూటింగ్స్ అన్నీ కూడా ఆపుకొని చికట్పల్లి పోలీస్ స్టేషన్కి రాకూడదనేటట్టు నిబంధనలు కానీ ఆంక్షలు కానీ పెట్టడం జరిగింది. వెంటనే కూడా చిరంజీవి అయితే ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే కూడా అల్లు అర్జున్ ఇంటికి, జూబ్లీహిల్స్లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ దాదాపుగా 3 గంటలకు పైగా అల్లు అరవింద్తో కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేటట్టు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ని విడిపించడానికి కీలకంగా చూసుకుంటే చిరంజీవి కొంత చొరవ తీసుకున్నారని మనకైతే తెలుస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డితోనే కానీ, ఇటు డీజీపీతోనే కానీ, ఇటు పోలీస్ శాఖతో కానీ, న్యాయవాదులతో కానీ చిరంజీవి చర్చలు సంప్రదింపులు జరిపినట్టు మనకైతే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే నిన్న సాయంత్రం జైల్లోకి వెళ్ళిన తర్వాత గంటన్నరకే అల్లు అర్జున్ అయితే బెయిల్ వచ్చింది. కానీ జైలు అధికారులు అయితే ఇది సరైన బెయిల్ కాదు అనేటట్టు, ఒరిజినల్ బెయిల్ వచ్చిన వరకు కూడా విడుదల చేసేదే లేదనేటట్టు కొంత నిర్బంధించడం జరిగింది. రాత్రంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం అయితే 6 గంటలకే జైలు వెనక గేట్ నుంచి కూడా అల్లు అర్జున్ అయితే విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత కొద్దిసేపటికే కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర చాలా పెద్ద ఎత్తున అభిమానులు కానీ, ఇటు సినీ నిర్మాతలకు సంబంధించి సినీ కార్మికులందరూ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇటు అల్లు అర్జున్ ఏదైతే ఈ కుట్రపూరితంగా జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన అంతా కూడా ఆల్రెడీ చిరంజీవి మొత్తం తెలుసుకోవడం జరిగింది. పెద్ద కీలక నేతలతో మాట్లాడి దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేసే విధంగా చిరంజీవి చొరవ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే కొద్దిసేపటి కిందటే తాజాగా కొద్దిసేపటి కిందటే చిరంజీవి సతీమణి అయిన సురేఖ గారు అయితే అల్లు అర్జున్ కలిసి కొంత భావోద్వేగానికి గురైనట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ లాంటోడు అల్లు అర్జున్ తన సొంత మేనల్లుడు జైల్లోకి వెళ్ళడం అనేది చిరంజీవి గారి భార్య అయిన సురేఖ గారు అయితే జీర్ణించుకోలేకపోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. మనకు విజువల్స్లో చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆవిడ అల్లు అర్జున్ని పట్టుకొని ఎంత బాధపడుతున్నారు అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అల్లు అర్జున్ లైఫ్లో ఇది ఒక దారుణమైన సంఘటన మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక మాయని మచ్చలాగా ఉండిపోద్దని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో ఒక నేషనల్ అవార్డు గ్రహీత, పుష్ప 2 ఒక మంచి రికార్డ్ బ్రేక్ చేసి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలా ఒక 24 గంటల పాటు కూడా ఒక హై డ్రామా నడిచి ఆ డ్రామాలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఒక బలి పశువు కింద 24 గంటల వరకు కూడా ఈ పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, కోర్టులు చుట్టూ తిరగడం జరిగింది. ఒక రాత్రి అంతా కూడా జైల్లోనే గడపడం జరిగింది. ఏదేమైనా సరే ఇదంతా బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే చాలా మంది ప్రముఖులు అయితే అల్లు అర్జున్ పరామర్శించడం జరుగుతుంది. ఇటు సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి చూసుకుంటే చిరంజీవి గారి సతీమణైన సురేఖ గారు కూడా కలిసి బాధపడడం జరుగుతుంది. మరి ఇటువంటి ఘటనలో రేపటి రోజుల్లో మనీ ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా నిన్న ఆల్రెడీ చాలాసేపు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఎంత సమయం ఉంటారు అనేది ఎదురు చూడాలి. మరి ఈ ఘటన మీద ఆల్రెడీ చూసుకుంటే అల్లు అర్జున్ మీద ఏదైతే కుట్రపూరితంగా జరిగిందో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లీగల్గా ఆల్రెడీ చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని వార్తలు అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి దీని మీద చిరంజీవి గారు ఏ విధంగా స్పందిస్తారా అనేది మనం అయితే చూడాలి. అయితే ఇప్పటికే చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరి తర్వాత రావడం జరుగుతుంది. ఆల్రెడీ రామ్ చరణ్ కూడా బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఏదేమైనా కానీ అల్లు అర్జున్కి అండగా నిలబడ్డది మెగా కుటుంబం అని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు.